ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. కోర్టులో ఏదైనా జరగరాంది జరిగి యష్కి శిక్ష ఖరారైతే నాన్న కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్నా నా పిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకిలా జరుగుతుంది? స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడుతున్నారు. అసలు మా నాన్న ఏ తప్పు చేయలేదని చెప్తున్నా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అసలు. హాయ్ చెల్లి. ఏమైంది శశి? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా. నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. తీసుకో శశి. ఇదేంటి? ఆరాధ్య శశి కోసం కేక్ చాక్లెట్స్ తీసుకొచ్చింది. చెల్లి మీద కొత్తగా ఈ ప్రేమేంటి? ఆరాధ్య ఇలాగే స్లోగా పిల్లలకి వాళ్ళ పిన్నికి దగ్గరైతే నేననుకున్నది ఏది జరగదు. ఇప్పుడేం చేయాలి? తీసుకో శశి. వద్దక్కా. ఇదేంటి సింధు, చెల్లెలి కోసం ఆరాధ్య అంత అభిమానంతో తీసుకొస్తే శశి వద్దంటుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఆరాధ్య ఎక్కడ వీళ్లతో కలిసిపోతుందో అనుకున్నాను. కాని ఆరాధ్య తెచ్చినవి శశి వద్దంది. ఈ కారణం చాలు ఆరాధ్యని వాళ్ళకి ఇంకా దూరం చేయడానికి. తీసుకో శశి, నీకోసమే తీసుకొచ్చా. వద్దని చెప్పాను కదక్కా. ఈ అక్క మీద కోపమా? ప్లీజ్ చెల్లి తీసుకో. నాకొద్దక్కా. ఆరాధ్య, ఇక్కడేం చేస్తున్నావమ్మా? చూడమ్మా, శశి కోసం కేక్స్ చాక్లెట్స్ తీసుకొస్తే తీసుకోవడం లేదు, వద్దంటుంది. నువ్వు తెస్తే నీ చెల్లి ఎలా తీసుకుంటుందనుకున్నావు? నీ చెల్లి మీద ప్రేమతో నువ్వు తెచ్చావు. అక్క అంటే ప్రేమ లేదు కాబట్టి శశి వద్దని నీ మొహం మీదే చెప్పేసింది. ఏ నీకింకా అసలు విషయం అర్థం కావట్లేదా? అసలు విషయమా? ఏంటమ్మా అది? నిన్ను నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా మీ పిన్ని సింధు ప్లాన్ చేసి మరీ బాధ పెడుతుంది. నీ చెల్లి నీ తమ్ముణ్ణి నీకు అగైనెస్ట్ గా మారుస్తోంది. నీతో మాట్లాడొద్దు అని వాళ్ళతో చెప్తోంది. అభిమానంతో నువ్వు వాళ్ళకి దగ్గరవ్వాలని ట్రై చేసినా నిన్ను అనుమానించి దూరం పెట్టమని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తోంది. మధు, లేనిపోనివన్నీ చెప్పి ఎందుకు ద్వేషాన్ని పెంచుతున్నావు? ఆరాధ్య విషయంలో సింధు ఎంత బాధ్యతగా ఉంటుందో తెలిసి కూడా కావాలనే తనని రెచ్చగొడుతున్నావు కదా? ఆరాధ్యని మీ మీదకు రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేం లేదు. నిజంగా సింధు ఆరాధ్య విషయంలో అంత బాధ్యత వ్యవహరిస్తే శశి ఎందుకు ఆరాధ్య తీసుకొచ్చిన కేక్ చాక్లెట్స్ తీసుకోలేదు? బాధ్యతగా ఉండేవాళ్ళు అక్క చెల్లిని కలపాలని చూడాలే తప్ప
ఇలా వాళ్ళ మధ్య దూరాలు పెంచుతారా? ఏయ్, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. కాస్త నోరు అదుపులో పెట్టుకో. పిల్లల మధ్య జరిగింది కూడా పెద్దది చేసి మమ్మల్ని ఆరాధ్యని వేరు చేసినట్టే ఇప్పుడు అక్క చెల్లెల్ని విడదీస్తావా? వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా? ఇది నీకు తప్పనిపించడం లేదా మధు? అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఏం సాధిద్దామని? సాధిస్తుంది నేను కాదు, మీరు. ఆరాధ్య అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని తనతో ఆడుకుంటున్నారు. ఆరాధ్య, వెళ్దాం పదమ్మా. శశి, నీతో మాట్లాడాలి, రా. మధు, దొంగ మొహందానా! అక్క చెల్లి మధ్య కూడా ఆఘాతం సృష్టించాలని చూస్తావా? నాశనమైపోతావే నువ్వు. ఆరాధ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం తప్పు చేయలేదే, కరెక్ట్గానే చేశాను. ఆ, నువ్వెప్పుడు కరెక్ట్గానే ఉంటావు. కానీ ఆ సింధు నీ విషయంలో నేనేదో తప్పు చేస్తున్నట్టుగా ఎలా మాట్లాడిందో విన్నావు కదా? ఆవిడ మాటలు నేను లెక్కలోకి తీసుకోను. నువ్వు తీసుకోవు, కానీ నేను పట్టించుకోవాలి కదా. ఓ అమ్మగా నువ్వు బాగుండటమే నాకు కావాలమ్మా. అందుకే చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ శశి కోసం నువ్వు కేక్, చాక్లెట్స్ తీసుకురావడం ఏంటి? ఇన్నాళ్ళు మీ నాన్నమ్మ వల్ల, మీ పిన్ని సింధు వల్ల నువ్వు పడ్డ కష్టానికి, బాధకి వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవాలి. కానీ నువ్విలా శశి మీద ప్రేమ చూపించకూడదు. అక్కగా నీ చెల్లి మీద నీకు అభిమానం ఉండకూడదు. అలాంటిదేమైనా నీ మనసులో ఉంటే దాన్ని పూర్తిగా తుడిచిపారే. ఆ సింధు వల్లే కదా నువ్వు ఒంటరిగా అనాథగా బతికా. నువ్వు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నీ దగ్గరికి తీసుకోకూడదు. అసలు నువ్విక్కడికి వచ్చింది వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోటానికి కదా. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అంటే ఏంటి? నువ్వు చెప్పినవన్నీ నేను చేయాలా? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఆరాధ్య, నేను నీకమ్మనమ్మా, నా మాట వినవా? నాకమ్మగా నువ్వేం చెప్పినా వింటాను, కానీ నా చెల్లి తమ్ముడు విషయంలో కాదు. పాపం పిల్లలు, వాళ్ళేం తప్పు చేశారు? తప్పు చేసింది మా సింధు పిన్ని. కావాలంటే ఆడు మీద రివేజ్ తీర్చుకుంటాను. నా తమ్ముడు చెల్లి మీద కాదు, వాళ్ళ మీద నాకు ప్రేమాభిమానాలున్నాయి. అయినా ఇది చేయి, అది చేయి, అప్పుడు చేయి, ఇప్పుడు చేయని నాకు ఒకటి చెప్తే నచ్చదు. ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తాను. ఆరాధ్య, దీని మాట తీరు చూస్తుంటే రేపేదైనా తేడా వస్తే అమ్మనని కూడా చూడకుండా నా విషయంలో కూడా ఎగెనిస్ట్ అయ్యేలా ఉంది. ఆరాధ్య అంత దూరం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నా చేతుల్లో నుంచి ఆరాధ్య జారిపోతే ఈ ఇంట్లో నాకు స్థానమే లేకుండా పోతుంది. ఆరాధ్య సింధు కలిసి నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటారు.